బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వాలంటీర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వాలంటీర్స్ ఉన్నారు. మేడం, మీరు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ అండి, ప్రస్తుతం అయితే మా వాలంటీర్స్ లేరని అనౌన్స్ చేశారండి. మమ్మల్ని అనౌన్స్ చేశారు కానీ మేము వాలంటీర్స్ మాకు ఈ జీవోల గురించి దేని గురించి మాకు తెలియదు కనుక ఖచ్చితంగా మా వాలంటీర్స్ని అయితే తీసుకోవాలని మా ఫస్ట్ డిమాండ్ అండి. లాస్ట్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2,60,000 మంది నిరుద్యోగులకి వాలంటీర్స్గా తీసుకొని అది 5,000 వేతనం అవ్వచ్చండి, కానీ ఇంట్లో ఉన్న ప్రతి మహిళగా చాలా అవసరమైంది. అప్పుడు అటువంటి 5,000 వేతనంతో మేము వాలంటీర్స్గా ముందుకు వచ్చామండి. ఈ 5 సంవత్సరాలు కూడా మేము ఎన్నో వర్కులు చేసాం. ఒకటి కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్క పథకం కూడా మేము ఇచ్చిందేనండి. మేము దగ్గరుండి ముసలి వాళ్ళకి పెన్షన్ల దగ్గర నుంచి ఉదయం పెన్షన్లు వస్తే ఉదయం 5 గంటలకు ఇచ్చాం. ఇప్పుడు పెన్షన్కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ కోసం రోడ్ల మీద కాపలా కాస్తున్నారు. ఒక్కరోజే పెన్షన్ ఇస్తున్నారు. ఆ ఒక్కరోజు ఎటు వెళ్లకుండా వాళ్ళు ఎదురు చూస్తున్నారు పెన్షన్ కోసం. మేము అలా కాదండి, ఇంటికి వెళ్ళి తీసుకొని ఇచ్చిన రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్కరం కూడా ఉదయం 5 నుంచి ఆ రోజు సాయంత్రం కల్లా ప్రతి ఒక్క ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చుకొని వచ్చాం, వికలాంగులకు పెన్షన్లు ఇచ్చుకొని వచ్చాం, ప్రతి ఒక్క పథకాన్ని వాళ్ళకి అందించుకుంటూ వచ్చాం. అలాగే కరోనా టైంలో ప్రతి ఉదయం ఎవరికి బాగోలేదంటే మందులు, మాకు కరోనా వస్తుంది కదండి, అయినా సరే ఆలోచించకుండా అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు ఏడు చెప్తే మేము చేసుకుని వెళ్ళామండి. అప్పుడు ప్రభుత్వమే కాదండి, అప్పుడు కమిషనర్ గారు అవ్వనివ్వండి, కలెక్టర్ గారు అవ్వనండి, ఎవరైనా సరే మాకు ఏ టైంకి ఉదయం నుంచి రాత్రి వరకు ఏ టైంకి రమ్మన్నా మేము అప్పుడు ప్రభుత్వానికి చేసాం. కాకపోతే మేము ఒక ముద్ర పడిపోయామండి, వైసీపీ కార్యకర్తలు అన్న ముద్ర. ఆ ముద్ర వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం మమ్మల్ని తీసుకోవడానికి మెయిన్గా ఇష్టపడట్లేదు. అదైతే 100% నిజమండి. కానీ మేము వైసీపీ కార్యకర్తలు కాదండి, అప్పుడు ప్రభుత్వానికి, అప్పుడు టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి అందరికీ కూడా మేము వర్క్ చేసాం. అలాగే ఆ ప్రభుత్వం చేసిన తర్వాత 2023 నుంచి 2024 వరకు మాకు రెన్యువల్ లేదు అన్న విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు. మాకు తెలియదు కదండి, రెన్యువల్ చేశారు చేయదు అని తెలియదు. మా వర్క్ మాత్రమే మేము చేసాం, మాకు ఆ టైంలో జీతాలు పడ్డాయి. మరి రెన్యువల్ లేనప్పుడు పోనీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జీతాలు పడ్డాయి అంటే వదలచ్చు. ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో 2 నెలలు మేము ఉన్నామండి. ఆ 2 నెలలు కూడా మాకు జీతాలు పడ్డాయి. మరి ఎలక్షన్ కమిషనర్ గారికి తెలియదా రెన్యువల్ లేదని? మరి వాళ్ళు ఎలా వేశారు మాకు జీతాలు? మరి అప్పుడు కూడా ఆపేయాలి కదా, అప్పటి నుంచే ఆపేయాలి. ప్రభుత్వం 2 నెలల ముందు దిగినప్పుడు అప్పటి నుంచి మాకు జీతాలు ఆపాలి, కానీ ఆ జీతాలు కూడా ఆపకుండా వేశారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టు 9వ తేదీన ఇదే వీరాంజనేయులు గారు ఏమని చెప్పారు, మీకు రెన్యువల్ లేదు అందుకే మీకు జీతాలు పడట్లేదు, అది ఇష్యూ అవుతుంది. కానీ మా ప్రభుత్వం వచ్చింది, జగన్ గారు మీకు మోసం చేశారు, మీకు న్యాయం చేస్తాం, రెన్యువల్ చేస్తాము, మీకు శాలరీ జీతాలు వేస్తాం, వాలంటీర్ని తీసుకుంటామని ప్రెస్ మీట్లో చెప్పారండి. మరి ఇప్పుడు అదే ప్రెస్ మీట్లో చెప్పిన అతను నిన్న మరి అసెంబ్లీలో ఎలా చెప్పగలిగారు? రెన్యువల్ లేకపోవడం వల్లే, వాలంటీర్స్ లేకపోవడం వల్లే ఆపామని. ఒక జీవో తీసుకురాలేదండి ప్రభుత్వం వాలంటీర్స్ కోసం. ఈ 2,60,000 మంది ఉద్యోగులు ఉన్నాము, ఒక్క జీవో 10,000, ఇప్పుడు 10,000 వేతనం పెంచుతామన్నారు, వాళ్ళు ఇచ్చిన హామీయే. మరి అది పెంచాలన్నా కొత్తగా జీవో రావాలి. జీవో రాకుండా మళ్ళీ ఆ పాత జీవోతో రన్ అవ్వదు కదండి. మరి కొత్త జీవో రావాలి అంటే మరి కొత్తగా జీవో తీసుకొచ్చి మీ 2,60,000 మంది ఉండండి అంటే ఈ ప్రభుత్వానికి మేము వర్క్ చేస్తాం కదా, మేము పార్టీలకు అతీతంగా వర్క్ చేస్తామంటున్నాం. ఎందుకు 3,000 వేస్తామంటున్నారు ప్రతి ఒక్క నిరుద్యోగులకు, నిరుద్యోగ భృతి అని. నిరుద్యోగ భృతి ఎవరికి కావాలండి? ఉద్యోగం చేసి మాకు జీతం వేయండి అంటే నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు. 1,500 ఇంట్లో ఉన్న వాళ్ళు 1,500 ఇస్తామంటున్నారు. ఎందుకండి 1,500? మేము ఉద్యోగం చేస్తాం, మాకు ఈ వాలంటీర్ వ్యవస్థే లేదు. పోని వాలంటీర్ వ్యవస్థలో ఎక్కువ మంది అవసరం లేదు, పథకాలు లేవు. సరేనండి, ఇప్పుడు అవుట్సోర్సింగ్లో చాలా జాబ్స్ పెండింగ్లో ఉన్నాయి, ఎన్నో లక్షల్లో ఉన్నాయి. అందరూ డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చేసి వాళ్ళు చదువుకు తగ్గట్టు ఎందులో ఒక దాంట్లో అవుట్సోర్సింగ్ అని ఇప్పించండి. మేమైతే మా ఉద్యోగాలు వచ్చే వరకు మాత్రం మేము వదలమండి, ఖచ్చితంగా చెప్తున్నాము. చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పాడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది, అలాగే 10,000 జీతం కూడా వస్తుంది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదని చెప్పి ఆ ప్రభుత్వం మాట్లాడుతున్నారు. ఈ మాట మార్పుని ఏ విధంగా? సార్, చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే వాలంటీర్లు అందరూ ఉంచుతాము, ఇది 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పి రోజు అనౌన్స్ చేశారు సార్. మా వాళ్ళు చాలామంది నమ్మారో తెలియదు, ఓట్లు అయితే వేసి ఉంటారు, చాలామంది వేసి ఉంటారు కాబట్టి గెలిచారు వాళ్ళు. సో ఎలాగైనా చంద్రబాబు మాట తప్పకుండా చేస్తాను ఉద్దేశంతోనే. నెక్స్ట్ ఎలక్షన్ డిక్లేర్ రోజు కూడా బాల వీరాంజనేయ స్వామి గారు కూడా ఏం చెప్పారు, మిమ్మల్ని ఎవరిని తీయం, వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాము అని చెప్పారు. అలా చెప్తేనే వచ్చారు తప్ప ఎక్కడ కూడా మేము తీయం అని చెప్పలేదు సార్. నెక్స్ట్ ఇప్పుడు యువతకి ఉద్యోగాలు, చాలా ఉద్యోగాలు ఇస్తాం, కంపెనీలు చేస్తాం, అది ఇది అని మన చంద్రబాబు గారు అంటున్నారు. ఈ 2,65,000 మంది యువత కాదా చెప్పండి? 2,65,000 రోడ్డు పడతారు. వీళ్ళు అందరికీ ఉద్యోగాలు ఇస్తే యువతకి జాబ్ ఇచ్చినట్టే కదా. ఉద్యోగం నెక్స్ట్ నిరుద్యోగ భృతి అన్నారు. ఈ 2,60,000 జాబ్ లేవా? నిరుద్యోగ భృతి ఎవరికి కావాలండి? జాబ్ చేసి కష్టపడి చేసుకుంటాం వర్క్.
సో ఇది మాత్రం ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మార్చే విధానం మాత్రం మాకు చాలా బాధ కలిగించిందండి. ఈ మాట వెనక్కి తీసుకోవాలి, వాలంటీర్లు అందరికీ న్యాయం చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాలు కూడా ప్రతి ఒక్కరి అకౌంట్లో వేయాలి. నెక్స్ట్ రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా వాళ్ళు కూడా విధిలోకి తీసుకోవాలండి. అది రానున్న రోజుల్లో ఏ విధంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు మీ ఉద్యోగ భద్రత కోసం? మా ఉద్యోగ భద్రత కోసం ఎంత దూరమైనా వెళ్తాం సార్. ఎన్ని రోజులైనా సరే అవసరమైతే ఆమరణ నిరాదీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ ఉద్యోగం మేము ఆధారపడి ఉన్నాం. ఈ ఉద్యోగం కోసం మాకు ఇచ్చిన 5,000 జీతం గురించి అని కాదు, ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళకి మంచి చేయాలనే ఆలోచనతోనే మేము ముందుకు వెళ్తున్నాం సార్. మా కాన్సెప్ట్ ప్రజలకి అందరికీ మంచి చేయాలి, మన సేవలు వినియోగించుకోవాలి, ప్రజలకి ఏ ఇబ్బంది ఉండకూడదు. తెల్లవారి 5 గంటలకి వాళ్ళు ముసలి వాళ్ళని లేపి ఈ చలితో లేపి ఇచ్చేవారు సార్. ఇప్పుడు చలి చూడండి సార్ ఎంత ఎక్కువ వస్తుందో, అయినా సరే ఈ చలితోనే మేము కష్టపడి వాళ్ళు లేపి మరి పెన్షన్ 3 గంటలకి అలాగా కూడా ఇచ్చేవారు. ఎందుకంటే సర్వర్ సరిగా పనిచేయట్లేదని చెప్పేసి 3 గంటలు లేచిన రోజులు కూడా ఉన్నాయి సార్. మేము చాలా కష్టపడి వాళ్ళకి మనం సర్వీస్ చేయాలి, మనం ఏదైనా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే మనం ఈ సర్వీస్ అనేది చేస్తున్నాం సార్. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు కంపల్సరీ మా సర్వీసులు వినియోగించుకోండి. మేము ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కాదు, మాకు ఓన్లీ ప్రజలకి మంచి చేయాలి, సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ముందుకు వెళ్తున్నాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ఇస్తామన్న మాట ప్రకారం 10,000 జీతం వాలంటీర్లకు ఇవ్వాలని, అలాగే ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని, ఇప్పటి వరకు తమకు పెండింగ్లో ఉన్న 4,000 జీతాన్ని వెంటనే ఇవ్వాలని చెప్తున్నారు. ప్రభుత్వం మాట తప్పితే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.